మహబూబ్నగర్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వాడకానికి తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నామని వాపోయారు. ప్రిన్సిపాల్కి సమాచారం ఇచ్చినా సరిగా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి వాటర్ సమస్యను పరిష్కరించాలని కోరారు. వాటర్ మాకు సరిపోతలేవు. ఏమంటారు, ట్యాంకర్స్ వస్తున్నాయి కానీ ట్యాంకర్స్ వచ్చినా అక్కడ సంపలో వాటర్ వస్తున్నాయి. సంపలో వాటర్ వచ్చినా 600 మందికి 2 ట్యాంకర్స్ వచ్చినా కూడా మేము అక్కడ నుంచి తీసుకొని పోవాల్సి వస్తుంది. ఎంతమంది అంటే గుంపు పడుతుంది అంటే పన్ను అడిగే వాళ్ళు కూడా లేరు ఈ కాలేజ్లో. అంతమంది వచ్చి తాగడానికి వాటర్ కూడా రేటు కనుక్కొని వాళ్ళు వచ్చి పోసిపోతున్నారు. 600 మందికి తాగడానికి కూడా సరిపోతలేవు వాటర్. ఇదైతే కరెంటు కూడా తినడానికి వాటర్ ఉందా? తిన్న తర్వాత తింటే కడుక్కోవడానికి లేదు, తాగడానికి వాటర్ లేదు. వాటర్ వస్తేనేమో కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటేనేమో వాటర్ ఉండదు. దీనికి సొల్యూషన్ కావాలి. ఇప్పుడు మాకు ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నాం మేము. 1 వీక్ అయిపోయింది ఆల్రెడీ. అప్పటికి న్యూస్ పట్టుకునే ఉన్నాం మేము. వాటర్ మాకు సరిపోతలేవు. ఏమంటారు, ట్యాంకర్స్ వస్తున్నాయి కానీ ట్యాంకర్స్ వచ్చినా అక్కడ సంపలో వాటర్ వస్తున్నాయి. సంపలో వాటర్ వచ్చినా 600 మందికి 2 ట్యాంకర్స్